దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు సమ్మె చేస్తున్నారు. జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్కార్ట్లకు చెందిన గిగ్ వర్కర్లు సమ్మెలోకి వెళ్లారు. దాంతో న్యూ ఇయర్ వేడుకలపైన ప్రభావం పడనుంది. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఈ సమ్మెకు మద్దతు తెలిపింది. దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు సమ్మె చేస్తున్నారు. జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్కార్ట్లకు చెందిన గిగ్ వర్కర్లు సమ్మెలోకి వెళ్లారు. దాంతో న్యూ ఇయర్ వేడుకలపైన దీని ప్రభావం పడే ఛాన్స్ కనిపిస్తోంది. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఈ సమ్మెకు మద్దతు తెలిపింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా కూడా నిరసనలు తెలుపుతున్నారు. అంటే కేవలం 10 నిమిషాల్లో డెలివరీ చేయడం అనేది కష్టమన్న అంశంతోనే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? కంప్లీట్ డీటెయిల్స్. ఒక్క క్లిక్ చేస్తే చాలు అనుకున్న వస్తువులు ఇంటి ముందుకు వచ్చేస్తున్నాయి. దీని వెనకాల అనేక మంది డెలివరీ బాయ్స్ ఉన్నారు. దేశవ్యాప్తంగా డెలివరీ బాయ్స్ అందరూ కూడా ఈరోజు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి సరైన సమయానికి వేతనాలు రావటం లేదు, అదేవిధంగా ఇన్సెంటివ్స్ ఉండటం లేదు, భద్రత లేదు అనేటువంటి కారణాలతోటి వారందరూ కూడా నిరసనలు తెలుపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే గిగ్ వర్కర్స్ 4,20,000 మంది ఉన్నారు. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే, హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే డెలివరీ బాయ్స్ మనకి 2,80,000 మంది ఉన్నారు. ఈ రోజు వారందరూ కూడా నిరసన తెలుపుతున్నారు. మనతో పాటు కొంతమంది డెలివరీ బాయ్స్ ఉన్నారు. అసలు వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలేంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. నమస్తే అన్న, అసలు ఈ రోజు నిరసన చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? ముందుగా బీటీవీ ప్రేక్షకులకు మా ధన్యవాదాలండి. మా ప్రాబ్లం ఏంటంటే, ముఖ్యమైన సమస్య ఇక్కడ వచ్చేసి మాకు ఎర్నింగ్ విషయం ఒకటి మెయిన్ సమస్య. ఎర్నింగ్లో ఏం జరుగుతుందంటే, మాకు ఇదివరకులా మాకు ఇస్తలేరు, ఇదివరకులా రావట్లేదు. ఎర్నింగ్లో మొత్తం కోత విధిస్తున్నారు. సర్జన్ పెట్టేస్తున్నారు, ఆ సర్జరీ యాడ్ చేయటం లేదు. సెకండ్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇక్కడ ఉన్న ఇష్యూ ఏంటంటే, వాళ్ళు రిఫరల్ బోనస్ కింద ఇచ్చేసి ఎంతోమందిని ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు రైడర్స్. మాకు కనీసం 1 అవర్కి 1 ఆర్డర్ పడతలేదు. మేము ప్రొద్దున నుంచి 18 అవర్స్ కష్టపడ్డా మాకు 1000 రూపీస్ కూడా రావట్లేదండి, మా పెట్రోల్ ఖర్చులతో తీసేస్తే. నెక్స్ట్ వచ్చేసి మా బైకు ఖర్చులు ఎన్నో ఉంటాయి. మేము రోడ్ మీద వెళ్తుంటాం, ఏదైనా యాక్సిడెంట్ జరుగుతుంది. మాకు హెల్త్ పరంగా ఎటువంటి సపోర్ట్ లేదు స్టోర్ నుండి. ప్లస్ ఒక అంబులెన్స్ లేదు, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, ఒక పిఎఫ్ లేదు, ఎటువంటి విధంగా లేదు. ఎందుకంటే మా కడుపు గాలి, మాకు ఏ పరిస్థితి బాగలేక మేము చేసుకుంటున్నాం. అయినా కానీ చాలాసార్లు మేనేజర్ గారికి, ఫీల్డ్ మేనేజర్ గారికి సంప్రదించినాం. సార్, మాకు ఎర్నింగ్ తక్కువ వస్తుంది, దయచేసి చూడండి అని ఇన్ని రోజుల నుంచి ఓపిక పట్టుకుంటూ వస్తున్నాం. సరే చూస్తాంలే అన్నారు. మాకు ఉన్న దగ్గర ఏరియా, ఉన్న చుట్టూ సరౌండింగ్ ఏరియాలు తీసేసి ఎక్కడో ట్రాఫిక్లో ఉన్న ఏరియాలు వేసేసి, మా టార్గెట్ ఇంకో 1 అవర్ ఉంది మేడం, 3 ఆర్డర్స్ కొట్టాలి, మా టార్గెట్ రీచ్ అవుతాం. ఆ టైంలో ఏం చేస్తున్నారంటే ట్రాఫిక్ ఏరియాలో వేస్తున్నారు. మేము అక్కడికి వెళ్ళొచ్చేసరికి 1 అవర్ పడుతుంది. మేము ఇక్కడ టార్గెట్ కోల్పోతున్నాం. ఇటువంటి సమస్యలు. ప్లస్ మాకు 12 గంటల వరకు నార్మల్ యావరేజ్గా మాకు వస్తుంది ఇన్కమ్, ఓకే పర్లేదు. 12 తర్వాత మాకు ఇన్కమ్ అనేది 5 o'clock వరకు మొత్తం తగ్గిపోతుంది మేడం. ఎండలో, అదే టైంలో ఎండ వస్తుంది. ఎండ టైంలో అప్పుడు మేము చేస్తూ ఉంటే మాకు 1 కిలోమీటర్కి 15 రూపీస్ కూడా వస్తలేదు మేడం. చూడండి మేడం, మెట్లు ఎట్లా ఉన్నాయి, ఎంత అది ఎక్కి దిగడానికి మాకు ఇచ్చే పైసలు లగేజ్ పట్టుకొని వాళ్ళ ఇంటి దగ్గర డోర్ మెట్లు ఎక్కి, ఒక్కొక్క దగ్గర లిఫ్ట్లు కూడా ఉన్నాయి మేడం, మేము మెట్లు ఎక్కి ఇచ్చి రావాలి. అన్న ఇది మేము 2 years నుంచి చేస్తున్నాం. చాలా మంది బ్రదర్స్ ఇంకా 7 years 8 years వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అన్న, ఒకసారి మీరు చెప్పండి, మీరు ప్రతిరోజు డెలివరీ చేసేటువంటి సమయంలో ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అండ్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నాది ఏం లేదు మేడం, ఇక్కడ నా ప్రాబ్లం ఏమంటే, నాకు రీజన్ లేకుండా నా ఐడి బ్లాక్ అయింది. మీ ఐడి బ్లాక్ చేశారు? రీజన్ లేకుండా. ఒకసారి చూపించండి. ఇక్కడ చూడండి, రీజన్ ఏం లేదు. నేను ఇక్కడ ఒక 10 days రాలేదు, నాకు వేరే పని ఉంది. 10 days రాక నేను ఐడి ఓపెన్ చేస్తే నా ఐడి బ్లాక్ చేసేసినారు. ఇంకేమో ఎర్నింగ్స్ ఏమో చాలా తక్కువ వస్తున్నాయి మేడం. ఇంకా ఫస్ట్ మాకు ఎంజీ ఉండే, ఎంజీ తీసేసినారు. 48 hours
రూపాయలు ఉండే, అది తీసేసినారు. అది తీసేసి మళ్ళీ 45 ఆర్డర్స్ పెట్టినారు. దానికి ఇన్సెంటివ్ ఎంత పెట్టినారు? 665 పెట్టినారు. పెట్టిన తర్వాత సరే అది కూడా ఓకే అని మేము చెప్పినాం, అది కూడా కొడుతూనే ఉన్నాం. స్టోర్కి ఇంత లిమిట్ అని ఉండాలి మేడం, ఎక్కడైనా ఉంటుంది, కానీ ఇక్కడ చాలామంది ఉన్నారు. మాకు టార్గెట్ రీచ్ అయితే లేదు, అమౌంట్ అయితే లేదు. ఇంకోటి ఏమైనా యాక్సిడెంట్ అయిపోతుంది రోడ్ మీద, ఎవరు పట్టించుకుంటలేరు. హెల్త్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, ఏం లేదు, మాకు అమౌంట్ లేదు. కమ్సే కమ్ ఫీల్డ్ మేనేజర్కి యాక్సిడెంట్ అయి ఫోన్ చేస్తుంటే కూడా ఫీల్డ్ మేనేజర్ రెస్పాన్స్ ఇస్తలేడు. ఎక్కడైనా ఏమైనా ఆర్డర్ ఆగిపోతే ఒక్కొక్క గంట అక్కడనే కూర్చోవాల్సి వస్తుంది. ఫీల్డ్ మేనేజర్ ఫోన్ లేపుతలేరు, క్యాన్సిల్ అవుతలేదు. ఇది మా ప్రాబ్లం మేడం. ఇంకా ప్లస్ ఏమంటే రైడర్స్కి ఏం మిలుగుతలేదు మేడం. ఇక్కడ రైడర్కి ఒకరి పై కూడా మిలుగుతలేదు. 18 గంటలు చేస్తున్నాం, 18 గంటలు, 13 గంటలు, 15 గంటలు చేస్తుంటే 1000 రూపాయలు వస్తున్నాయి. అలా పెట్రోల్ ఖర్చులు అవి ఇవి తీసేసి మాకు వస్తున్నాయి 500, 600, 400 ఏమి వస్తున్నాయి అంతే. నా ప్రాబ్లం ఇంకోటి నా ఏం రీజన్ కూడా లేదు. ప్రెసెంట్ వీళ్ళకి సపోర్ట్ చేసినంత వరకు నా ఐడి బ్లాక్ చేసినారు. అంటే మీతో పాటు ఉన్న వర్కర్స్ కి మీరు సపోర్ట్ గా ఉన్నారు, వాళ్ళ తరపున మాట్లాడారు అని చెప్పేసి మీ ఐడి బ్లాక్ చేశారా? ఎర్నింగ్ తక్కువ వస్తుంది, నా ఐడి ఎర్నింగ్ తక్కువ వస్తుంది, అందరికి ఎందుకు ఎర్నింగ్ తక్కువ వస్తుందని ఫీల్డ్ మేనేజర్ గారితో మాట్లాడారు. మాట్లాడితే ఇతను ఉంటే వీళ్ళందరికీ గైడెన్స్ ఇస్తున్నాడు అని చెప్పేసి ఈ ఐడి బ్లాక్ చేశారు ఇతన్ని. ఇందులో ఏం వేరే విషయం ఏం లేదు. మళ్ళీ 2 డేస్కి అతన్ని మళ్ళీ మామూలుగా ఐడి కావాలి, కానీ కాకుండా చేస్తున్నారు. ఇదొకటి పోతే ఎవరు మాట్లాడినా వాళ్ళ ఐడీలు బ్లాక్ చేస్తున్నారు. ఏంటంటే మొత్తం ఎట్లా అంటే పాలిటిక్స్ అనే గేమ్ తోటి మమ్మల్ని ఎట్లా క్యాచ్ చేస్తున్నారంటే అట్లా క్యాచ్ చేస్తున్నారు. ఇప్పుడు మేము ఇవాళ పని చేయకపోతే మాకు పూట నడవదు మేడం. ఎట్టి పరిస్థితుల్లో 10 ఇచ్చిండా 5 ఇచ్చిండా చూడకుండా పని చేసుకుంటున్నాం. కానీ ఎన్ని రోజులని పెడతాం మేడం మా బాధలు? ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇంతమంది ఉన్నారా? అయితే మేడం అలా మీరు చెప్పండి. అంటే ఇందాక మీరు మాట్లాడుకుంటూ అన్నారు కనీసము తీసుకెళ్లేటప్పుడు సరిగ్గా ప్రాపర్గా ప్యాకేజింగ్ కూడా ఉండట్లేదు, దానివల్ల కూడా ఇబ్బందులు అవుతున్నాయి అని చెప్పేసి అని ఒకసారి దాని గురించి చెప్పండి అన్న. మేడం ఏంటంటే మేడం ఇప్పుడు కవర్ది ఒక ఇంత వెయిట్ అనేది ఉంటుంది. వాళ్ళు హెవీ వెయిట్ వేసి ఇవ్వడం వల్ల గ్లాస్ బాటిల్స్ అనేది నా కాలిపైన పగిలికి 4 కొబ్బరి బొండలో ఒకటి బ్రూ కాఫీ డబ్బా ఉంటుంది కదా మేడం, అది వేసారు కింద. నేను వెళ్తుంటే చినిగిపోయి కాలిపైన పడి సీసా గుచ్చుకొని ఇన్ఫెక్షన్ అయింది మేడం నాకు. సో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నేను చూసుకున్నాను. సో ఆఫ్టర్ ఇక్కడికి వచ్చి చిన్న బ్యాండేజ్ అడిగినా కూడా ఇవ్వలేదు మేడం, లేదని చెప్తున్నారు. మేము సెక్యూరిటీ అతనికి అడిగితే మా మేనేజర్కి అడిగితే లేదని చెప్పాడు మేనేజర్. అది మేడం రేపు ఫ్యూచర్లో మాకు ఏమైనా యాక్సిడెంట్ ఏమైనా అయితే రేపు నాడు వీళ్ళు ఆదుకుంటారనే నమ్మకం మాకు ఎలా వస్తుంది మేడం? ఆఫ్టర్లో ఒక బ్యాండేజీ 20 రూపాయలది ఐట్మెంట్ లేనిది రేపు నాడు మమ్మల్ని వాళ్ళు ఏం ఆదుకుంటారు? ఇప్పుడు ఇక్కడ బ్రాంచ్లో ఎంతమంది డెలివరీ బాయ్స్ ఉన్నారు? మీరు ఇక్కడ చుట్టుపక్కల ఏ ఏరియాలలో డెలివరీస్ చేస్తూ ఉంటారు? ఇక్కడ వచ్చేసి శ్రీరామ్ నగర్, కొండాపూర్, రాఘవేంద్ర కాలనీ, మసీద్ బండ ఇక్కడ మేడం మేము చేసేది. ఇక్కడ వచ్చేసి దాదాపు 150 రైడర్స్ ఉంటారు మేడం ఈ స్టోర్కి వచ్చేసి. ఓకే, సో అంటే ఇన్సెంటివ్స్ అనేవి సరిగ్గా రావట్లేదు, తర్వాత బైక్ మెయింటెనెన్స్ కానీ పెట్రోల్ ఛార్జెస్ పెరిగిపోయినాయి. సో వాటి వల్ల కూడా రోజువారీ చేసిందైతే ఏదైతే అమౌంట్ వస్తుందో అవన్నీ కూడా ఈ ఖర్చులకే వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి అని అంటున్నారు. సో ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు ప్రతిరోజు ఈ డెలివరీ చేసేటువంటి సమయంలో? ముందుకు గతంలో 2 years బ్యాక్ పెట్రోల్ ఇన్సెంటివ్ డబ్బులు ఇచ్చేది మేడం. సో ఇప్పుడు ఆ పెట్రోల్ ఇన్సెంటివ్ డబ్బులు కూడా మాకు ఇవ్వట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే మేడం 48 ఆర్డర్స్కి 1750 ఇస్తారు మాకు. సో మేము 35 ఆర్డర్స్ కొట్టిన తర్వాత మిగతా టార్గెట్ రీచ్ అయ్యే ముందు ఆర్డర్లు ఆపేస్తారు కావాలని చెప్పేసి. మాకు వేయకుండా వేరే వాళ్ళకి టార్గెట్ ఎవరైతే కాదో ఫుడ్ వాళ్ళకి వేస్తున్నారు. సేమ్ కంపెనీ మేడం, వాళ్ళు కూడా స్విగ్గీ కంపెనీ. సో వాళ్ళు మాకు టార్గెట్ అనేది రీచ్ కాకుండా చేస్తున్నారు మేడం. దానివల్ల మేము సఫర్ అవుతున్నాం. దేశవ్యాప్తంగా డెలివరీ బాయ్స్ అంటే గిగ్ వర్కర్స్ అందరూ కూడా నిరసన తెలుపుతున్నారు. సో ఎవరైతే ఈ స్ట్రైక్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళ ఐడీలు బ్లాక్ చేస్తామని చెప్పి ఈ కామర్స్ కంపెనీల నుంచి వార్నింగ్స్ కూడా వస్తున్నాయని విన్నాము, అది నిజమేనా? వచ్చాయి మేడం, మార్నింగ్ కూడా మాకు వార్నింగ్ ఇచ్చారు వాడు. మీరు ఒకవేళ ఇవాళ ఆపితే మీ ఐడీలు మొత్తం పర్మనెంట్గా బ్లాక్ అవుతాయి అంటే నేనేమన్నా మేడం సెంట్రల్ టీం వాళ్ళు ఉన్న దేనికి మీరు బ్లాక్ చేస్తే మేము తప్పు చేస్తే సెంట్రల్ టీం వాళ్ళు బ్లాక్ చేస్తారు పర్మనెంట్ బ్లాక్. సో మీరు మా ఐడీలు ఎందుకు హోల్డ్లో పెడుతున్నారు? సో మేము ఆర్డర్ రీచ్ అయ్యే ముందలా మీరు ఎందుకు ఆపుతున్నారు? టార్గెట్ అనేది టార్గెట్ కోసం కదా మీరు ఎవరైనా కూడా టార్గెట్ దగ్గరకు వచ్చే ముందు ఏం చేస్తున్నారు అంటే మాకు ఆపేస్తున్నారు ఆర్డర్లు. 1.5 hour కూర్చుని కూడా ఆర్డర్ పడట్లేదు, వేరే వాళ్ళకి అందరికీ పడుతున్నాయి మేడం. అయితే ఇందాక ఒక అన్న మాట్లాడుకుంటూ పార్కింగ్ ఇష్యూ ఉంది అని కూడా చెప్పిండు, బైక్స్ పార్క్ చేసుకోవడానికి కూడా ప్లేస్ లేదు అని కూడా చెప్తా ఉన్నారు. మరి దానివల్ల ఎట్లాంటి ఇబ్బందులు అవుతున్నాయి? అదే చెప్పాను కదా మేడం, పోలీసు వాళ్ళు వస్తారు మేడం. దానివల్ల పోలీసు వాళ్ళు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వస్తున్నారు, ఫోటో కొట్టేస్తున్నారు మేడం. ఫోటో కొట్టేస్తున్నారు, అక్కడ నోట్ పార్కింగ్ అని 300, 400 అదొకటి వచ్చేస్తుంది. మాకు రైడర్స్ ఇంకా ఖాస్ కరికి రాంగ్ సైడ్ ఎక్కువ బాల్స్ వస్తుంది మేడం. రాంగ్ సైడ్లో మాకు ఛాలెంజ్ ఎంత వస్తుంది మేడం? 2000 వస్తుంది. 2000 ఛాలెంజ్ వస్తుంది. 2000 దాకా ఛాలెంజ్ వస్తుంది. ఆ ఛాలెంజ్ కూడా మేము కట్టుకోవాలా?
లేకపోతే ఇది చూడాలా? ఏం చూడాలి మేము? అసలు మాకు ఇక్కడ ఏం సపోర్ట్ లేదు మేడం, ఇక్కడ నుంచి సపోర్ట్ ఏం లేదు, హెల్ప్ లైన్ లేదు. ఏమైనా రైడర్కి యాక్సిడెంట్ అయిపోయిందా, ఇక్కడి నుంచి రైడర్సే పోవాలి, మేమే వెళ్ళాలి, మేమే పోయి చూసుకోవాలి అంతా. రీజన్ లేదు మేడం, ఏం రీజన్ లేదు ఇక్కడ. రీజన్ చూడండి, రీజన్ ఏం లేదు. ట్రాఫిక్ పోలీస్ సార్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు, స్టోర్ మేనేజర్ వాళ్ళకి, మీకు పార్కింగ్ అనేది డెలివరీ బాయ్ వాళ్ళకి లేదంటే అక్కడ పెట్టుకోమంటున్నారు మేడం. ఇక్కడ 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 ఇది వచ్చేసి మా పార్కింగ్ ఇదంట మేడం. దీనికి ఎంట్రన్స్ అక్కడికి వెళ్ళాలి, అక్కడ బండి పార్క్ చేసి ఇలా తిరిగి మెట్లెక్కి ఒక ఆర్డర్ తీసుకెళ్ళి మళ్ళీ ఇవ్వాలంట మేడం. అది మేడం. ఇప్పుడు మేమన్నామంటే మేడం ఇక్కడ నుండి మాకు దారి చేయండి పెట్టుకుంటామంటే చేయట్లేదు మేడం. ఒక 1 month నుండి ఇదే డిస్కషన్ నడుస్తుంది. స్టోర్ మేనేజర్కి అడిగితే చేయించని చేయట్లేదు మేడం. ఇప్పుడు ఒక్కొక్క ఆర్డర్కి అక్కడ పార్క్ చేసి అలా తిరిగి ఎంతసేపు అని ఇస్తాం మేడం? మేము ఇబ్బంది అవుతుంది కదా. మేమేమన్నామంటే ఇక్కడికి వెళ్ళి మాకు దారి ఇవ్వండి. డిమాండ్స్ ఏంటన్నా? మాకేం లేదు మేడం, ఇంతకుముందు 40 ఆర్డర్ 750 వచ్చేది, అది పాత కావాలి 1750 వచ్చేది. దానికోసం మేము స్ట్రైక్ చేస్తున్నాం. అది లేదా ఎర్నింగ్ పెంచండి. మాకు మరీ దారుణంగా వస్తుందండి. 15 రూపీస్ మాకు మినిమమ్ 15 రూపీస్, అది కూడా రావట్లేదు మేడం. ఇప్పుడు సర్జు వచ్చేసి 7 రూపీస్ ఇస్తున్నారు. మేము 1 కిలోమీటర్ లోపల ఆర్డర్ పడితే 1 కిలోమీటర్ లోపల ఆర్డర్ పడితే అదే 15 రూపీస్ వస్తుంది. 7 రూపీస్ మాకు యాడ్ చేస్తలేరు. చెప్పండి. మా ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం మేడం, మాకు ఎర్నింగ్స్ కావాలి, ఎర్నింగ్స్ ఎక్కువ కావాలి. ఇంకొకటి మా ఇన్సూరెన్స్ కావాలి, ఒక హెల్ప్ లైన్ కావాలి. ఓకే మ్యామ్, ఇంకేం పిఎఫ్ కూడా కావాలి. సో దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా గిగ్ వర్కర్స్ ఈ రోజు నిరసన తెలుపుతున్నారు. వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ లేదని, వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరని, గతంలో ఇన్సెంటివ్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అవి కూడా సరిగ్గా ఇవ్వట్లేదని చెప్తున్నారు. ఇక రోడ్ల మీదనే బైక్స్ పార్క్ చేసుకోవాల్సి వస్తుందని, దీనివల్ల చలాన్లు పడి ఆ రోజంతా సంపాదించినటువంటి ఆ కొద్ది గొప్ప ఆదాయం ఆ చలాన్ల మీదే పోతుందని, వీరికి తగిన న్యాయం చేయాలని కూడా కోరుకుంటూ దేశవ్యాప్తంగా ఈ రోజు గిగ్ వర్కర్స్ అదేవిధంగా డెలివరీ బాయ్స్ అందరూ కలిసి నిరసన అయితే తెలుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ అంజుమా. దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. యాక్సిడెంట్లు అయినా కూడా వాళ్ళని పట్టించుకునే నాథుడు లేదంటూ, హెల్త్ ఇన్సూరెన్స్ లేదంటూ, అలాగే ఇన్సెంటివ్స్ కూడా గతంలో కంటే తగ్గిపోయాయి, అలాగే హెల్ప్ లైన్ కూడా కావాలి అంటూ కూడా, సపోర్టింగ్ మాకు కావాలి అంటూ కూడా వాళ్ళు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఫీల్డ్ ఆఫీసర్స్ మీద అలాగే సంస్థల మీద పలు కంప్లైంట్స్ మాకున్నాయి, వీటిని చర్చల ద్వారా